ఈ వీడియోలో మనము స్ట్రాంగ్ హైబ్రిడ్, స్మార్ట్ హైబ్రిడ్ అండ్ ఈవీ మీద కంపారిజన్ చేయబోతున్నాము. ఏ టెక్నాలజీ ఎవరు చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ గురించి మాట్లాడితే మాక్సిమం మారుతి సుజుకి వెహికల్స్ లో ఈ టెక్నాలజీ అవైలబుల్ లో ఉంటుంది. స్మార్ట్ హైబ్రిడ్ లో ఏంటంటే ఒక చిన్న బ్యాటరీతో పాటు స్టార్టర్ మోటార్ తో కలిసి ఇంజన్ కి సపోర్ట్ చేస్తుంది యాక్సలరేషన్ చేసేటప్పుడు. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10 to 20% వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది కొద్దిగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇది మనకు టొయోటా ఇన్నోవా హై క్రాస్ లో ఉంటుంది, టొయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ లో ఉంటుంది, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లో ఉంది, అలాగే హోండా సిటీ మొన్నే లాంచ్ అయిన హోండా సిటీ EHV లో కూడా ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ అవైలబుల్ లో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ సైజ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దానివల్ల వెహికల్ అదంతా ఇండిపెండెంట్ మూవ్ అయ్యేలాగా చేస్తుంది. సో లోవర్ స్పీడ్స్ లో బ్యాటరీ ఉన్నందువల్ల మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మూవ్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిదంటే మైలేజ్ చాలా ఎక్కువగా వస్తుంది. రియల్ టైమ్ మైలేజ్ 20 to 28 km/లీటర్ మనకి కస్టమర్స్ చెప్తున్నారు వస్తుందని చెప్పేసి. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ వెన్ కంపేర్ టు పెట్రోల్ ఇంజిన్. ఎవరికి బెస్ట్ అని అంటే నా ఉద్దేశంలో ఈ మోడల్ సిటీ ప్లస్ హైవే ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి ఈవీ వెహికల్. మనకు ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, టాటా నుంచి, మహీంద్రా నుంచి, హ్యుండై నుంచి, చాలా కంపెనీస్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇప్పుడు చాలా వచ్చేసాయి. దానికి తెలిసింది కంప్లీట్లీ బ్యాటరీ పవర్ తో నడుస్తుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అంటే పర్ కిలోమీటర్ కాస్ట్ అని చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లోయెస్ట్ మెయింటెనెన్స్, ఇన్స్టెంట్ గా టార్క్ ఇస్తుంది, మనం డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చు. బ్యాటరీ రీప్లేస్మెంట్ ఫియర్ ఉంటుంది అనమాట. అంటే ఈ బ్యాటరీ అనేది తొందరగా పాడవుతుందా అన్న క్వశ్చన్ కస్టమర్స్ మైండ్ లో ఉంటుంది. సో మోడర్న్ బ్యాటరీస్ అన్ని కూడా ఖచ్చితంగా 1.5 to 3 lakh kilometers వరకు ఎక్కడ కూడా బ్యాటరీ డిగ్రేడ్ అయ్యే అవకాశం లేదు. సో ఇదండి కంపారిజన్. ఈ వీడియో నచ్చినట్టయితే మన వాళ్ళందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్.